ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం వద్దులే, ఈ ప్లేస్ అయితే బాగా దూరం అవుతుంది. ఈ స్టేట్ అంటే ఇప్పుడు సీజన్ కాదు. ఒకటి, 2, 3. నాకు తెలిసి 3 బెస్ట్ ఆప్షన్స్. ఆయన వచ్చిన తర్వాత మాట్లాడి ఒకటి ఫిక్స్ అయితే బెటర్. హలో సార్. నేనేమో మీకు పని తగ్గించడానికి కష్టపడుతుంటే మీరేమో పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. సారీ సాక్షి, చూడలేదు. చూడలేదా అంటే మైండ్లో ఏదో ఆలోచన మీ చూపుల్ని కప్పేసిందన్నమాట. ఆ ఆలోచన ఏంటో తెలుసుకోవచ్చా? ఆలోచన ఏం లేదు, ఊరికే క్యాజువల్గా. నా కోసం నువ్వేం కష్టపడుతున్నావు? అంటే మీకోసమని కాదు, మన కోసం. నేను మాత్రం మొత్తం ఇంటర్నెట్, సోషల్ మీడియా అన్నీ బాగా చూసి 3 ప్లేసెస్ ఫిక్స్ అయ్యాను. వాటిల్లో ఏది బెస్టో మీరే ఫైనల్ చేయాలి. దేనికి? మన హనీమూన్కి. రండి, మీకు చూపిస్తాను. కూర్చోండి. ఇండియా మొత్తంలో ఇవే బెస్ట్ హనీమూన్ డెస్టినేషన్స్. ట్రావెల్ ఏజెంట్స్తో మాట్లాడితే మనకి పూర్తి డీటెయిల్స్ వస్తాయి. ఎర్లీగా బుక్ చేసుకుంటే ఆఫర్స్ కూడా ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ పేపర్లో రాశాను. మీరు ఏదో ఒకటి ఫైనల్ చేస్తే నేను మాట్లాడిస్తాను. నేను నీకు భర్తగా అర్హుణ్ణి కాను అనుకుంటుంటే నువ్వేంటి సాక్షి హనీమూన్ గురించి మాట్లాడుతున్నావు? సిద్ధు వల్ల పెళ్లి జరిగింది, కానీ నీలాంటి మంచి అమ్మాయికి నాకన్నా ఉత్తముడు, మంచివాడు భర్తగా వచ్చేవాడు. ఏవండి, మిమ్మల్నే. తొందరగా చెప్పండి, నేను వీళ్ళతో మాట్లాడతాను. మీరు ఇలా ఆలోచనలతో ఆలస్యం చేసే కొద్దీ మా అమ్మ, ఆంటీ ఇద్దరు నన్ను క్వశ్చన్స్ వేసి చంపుతారు. సమాధానం లేని ప్రశ్నలతో టార్చర్ పెడతారు. మనకి పెళ్లి చేసింది సిద్ధు అయితే మీ అత్తయ్యలిద్దరూ అంతకు మించి హడావిడి చేస్తున్నారు. తొందరగా ఏదో ఒకటి ఫిక్స్ అయితే ప్రోగ్రామ్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవచ్చు. అది నాకు కొంచెం వర్క్ ఉంది. ఆఫీస్లో క్లయింట్ మీటింగ్, బోర్డ్ మెంబర్స్తో డిస్కషన్స్ అన్నీ చూసుకొని నేను అప్పుడు డేట్ ఫిక్స్ చేస్తాను. నిజం చెప్పండి, మీకు ఇదంతా ఇంట్రెస్ట్ లేదా? అందుకే వర్క్ పేరు చెప్పి తప్పించుకుంటున్నారా? తప్పించుకోవడం అంటే ఇంకేం కవర్ చేయొద్దు, నాకు అర్థమైంది. ఇప్పుడే మీ బాస్కి ఫోన్ చేసి వర్క్ లోడ్ తగ్గించమని అడుగుతాను. ఇంట్లో వాళ్ళ మాట వినకపోయినా ఆయన నా మాట అయినా వింటారేమో. వద్దొద్దు, నువ్వెవరికి ఫోన్ చేయొద్దు. అయితే ఒక ప్లేస్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కాదు సాక్షి, కొంచెం తలనొప్పిగా ఉంది, తర్వాత మాట్లాడుకుందాం. తలనొప్పా? పెయిన్ బాంబ్ రాయనా? ఏం వద్దు, కాసేపు పడుకుంటే అదే తగ్గిపోతుంది. సరే, వెళ్ళండి. ఆల్రెడీ పెళ్ళై కొడుకున్న నేను నీ మెడలో తాలి కట్టినందుకే తప్పు చేసినట్టు ఫీల్ అవుతున్నాను. నా మనసులో బాధని, బయటపడలేని ఆలోచనని నీకెలా చెప్పాలో, ఎలా చెప్తే అర్థం చేసుకుంటావో నాకు తెలియటం లేదు. హారికే ఆ నిహారిక. నమస్తే సార్. ఇప్పుడు వచ్చేది
సారీ సార్, కొంచెం లేట్ అయింది. తొందరగా బెయిల్ పేపర్స్ సబ్మిట్ చేయండి. నాకీ గతి పట్టించిన వాళ్లతో ఆడాల్సిన ఆటలు, అనాల్సిన మాటలు చాలా ఉన్నాయి. వెళ్ళండి. సరే సార్. నమస్తే ఎస్ఐ గారు. కళ్యాణ్ గారి గురించి తెలిసి కూడా ఎందుకు అరెస్ట్ చేశారు? ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం చూసుకునే వాళ్ళం కదా. సార్ని తీసుకురావడం మాకు కూడా ఇష్టం లేదు. కాకపోతే పరిస్థితుల వల్ల తప్పలేదు సార్. సార్ మీద ఉన్న గౌరవంతోనే సెల్లో కాకుండా ఇలా బయట కూర్చోబెట్టాను. లాయర్ గారు, ఎస్ఐతో మాట్లాపి బెయిల్ సబ్మిట్ చేయండి. లేట్ అవుతుంది. ఓకే సార్. సార్, సార్ వచ్చి రిజిస్ట్రేషన్లో సంతకం పెట్టి వెళ్ళిపోండి. మీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. ఆపండి. నువ్వెందుకొచ్చావు? నీ పాపానికి శిక్ష ఏ రేంజ్లో ఉందో చూడాలని. ఏం జరుగుతుంది ఇక్కడ ఎస్ఐ గారు? ఎస్ఐ గారు, ఆ బెయిల్ పేపర్స్ ఆవిడకి చూపించండి. ఈ పేపర్స్ చూడండి. ఈ కేసులో ఇతనికి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు అని కోర్టు ఇచ్చిన ఆర్డర్. ఈ ఆర్డర్ కన్నా ముందే బెయిల్ వచ్చింది. సో మీ ఆర్డర్ చెల్లదు. చెల్లదా? ఇదే మాట జడ్జి గారి ముందు చెప్పగలరా? లాలో లొసుగులు మీ క్లయింట్కే కాదు, నాకు కూడా తెలుసు. లొసిగే ఉంది మేడం, అంతా కరెక్ట్గానే ఉంది. కరెక్ట్గా కాదు, కళ్యాణ్ వల్ల మీరిద్దరు కరప్ట్ అయ్యారు. అతన్ని స్టేషన్కి తీసుకొచ్చినప్పటి నుండి మీరేం చేస్తున్నారో, ఎలా ట్రీట్ చేస్తున్నారో నాకు తెలియదనుకుంటున్నారా? మీరు మీ డ్యూటీ మాత్రమే చేయండి. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటే ఇద్దరి కెరీర్ ఇక్కడితో ఆగిపోతుంది. నిహారిక, ఈరోజు బెయిల్ ఆపొచ్చు, కానీ బయటికి రావడం మాత్రం ఆపలేవు. ఇదే ఈ పొగరుతోనే ఇన్ని రోజులు ఊగావు. ఇప్పుడు ఎక్కడున్నావో చూసుకో. నా పవర్ ఏంటో నీకు అర్థమవుతుంది. ఏదో సమాజ సేవ చేసేవాడిలా బయటికి రావడానికి ఎందుకంత తహతహలాడుతున్నావు? నువ్వు బయట తిరిగితే ఎవరికో ఒకరికి అన్యాయమే తప్ప మంచి జరగదు. పిచ్చి తగ్గే వరకు కుక్కల్ని బోనులో పెట్టినట్టు నీలాంటి నేరస్తులకి పొగరు తగ్గే వరకు సెల్లో ఉంచటమే కరెక్ట్. నిహారిక, కంట్రోల్ తప్పి మాట్లాడుతున్నావు. కాదు, నువ్వు నా కంట్రోల్లో ఉన్నావని చెప్తున్నాను. రోజులన్నీ ఒకేలా ఉండవు. అవును, నిజమే. అందుకే నువ్వు బెయిల్ కోసం పోరాడుతున్నావు, నేను బయటికి రాకుండా ఆపుతున్నాను. ఎంతకాలం ఆపుతావో నేను చూస్తాను. నమ్మించి మోసం చేసి నా మీద గెలిచాననుకోకు. ఏంటి ఏమన్నా? నమ్మించడం, మోసం చేయడమా? ఆ మాటలు అనడానికి నీకు నోరెలా వస్తుంది? ఒక సాధారణ అకౌంటెంట్ నుండి CEO స్థాయికి వచ్చిన నీ బ్రతుకు మొత్తం మోసాలు, నమ్మక ద్రోహాలు కాక వేరే ఏవైనా ఉన్నాయా? నువ్వు ఎదగడం కోసం ఎవరినైనా తొక్కడానికి సిద్ధపడే నువ్వు ఒక మనిషివని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాలి. నీ వల్ల నా కుటుంబం మొత్తం మానసిక క్షోభ అనుభవించింది. నన్ను చంపాలనుకున్నది సరిపోక టెడ్డును కూడా చంపుతానని బెదిరించావు.
మా డాడ్ దయా దాక్షణ్యాల వల్ల ప్రాణాలతో ఉన్నావు, లేదంటే ఎప్పుడో ఈ లోకం వదిలి పోయేవాడివి. నేను పోవడం కాదు, మిమ్మల్ని అందరినీ పైకి పంపించుంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అదృష్టం కొద్దీ చావు నుంచి తప్పించుకున్నావు, లేదంటే నీ కుటుంబం మొత్తం నా గుప్పెట్లో ఉండేది. నేను అనుకున్నట్టు మొత్తం జరిగేది. నేను పెట్టిన ప్రాణభిక్షతో మీరంతా బ్రతుకుతున్నారు, అది మర్చిపోకు. నిహారిక, నన్నే కొడతావా? కొట్టడం కాదు, చంపేస్తాను. ఇంకొకసారి నా ఫ్యామిలీ జోలికొస్తే నిల్చున్న చోట నిలువున సమాధి చేస్తాను. చేసిన తప్పుకి పశ్చాత్తాపం లేకపోగా నన్ను నా ఫ్యామిలీని బెదిరిస్తావా? మాతో పోల్చుకుంటే ఆస్తిలో, క్యారెక్టర్లో, మంచితనంలో నువ్వెంత, నీ బ్రతుకెంత? తడిగుడ్డతో గొంతు కోసే నువ్వేంట్రా మాకు భిక్ష పెట్టేది? ముష్టివాడిలా మా ముందు చేయి చాచిన రోజులు మర్చిపోయావా? ఎన్ని రోజులు అక్రమంగా సంపాదించిన డబ్బు చూసుకొని అనుకున్నవన్నీ సాధించావు. ఎలాంటి వాళ్ళనైనా సరే కంట్రోల్లో పెట్టావు. మంచి మానవత్వం మర్చిపోయి మోసాన్ని నమ్ముకొని ఎదిగావు. వెన్నుపోట్లతో లాభాలన్నిటినీ లాగేసుకున్నావు. ఇక నుండి లెక్క మారింది. నీ అంచనాలని తొక్కే ఆది పరాశక్తి నీ కళ్ళ ముందుకొచ్చింది. కుక్క కాటుకి చెప్పు దెబ్బలా నీ ప్లాన్ ని నీ మీద వాడి నా ఆస్తి మొత్తాన్ని తిరిగి నా పేరు మీదకి రాయించుకున్నాను. ఇప్పుడు నీ పేరు మీద చిల్లి గవ్వ కూడా లేదు. నిన్ను నమ్ముకున్న ప్రియురాలు దిక్కులేక రోడ్డు మీద ఎలా తిరుగుతుందో నీకు కూడా అలాంటి పరిస్థితి వస్తుంది. కాదు కాదు, అంతకన్నా నీచమైన స్థితికి నేను తీసుకొస్తాను. గుర్తు పెట్టుకో, ఒంటరిగా రోజులు లెక్క పెట్టుకో. చూడండి ఎస్ఐ గారు, లాయర్ గారు, మీకు మళ్ళీ చెప్తున్నాను, న్యాయానికి సపోర్ట్ చేయాల్సిన ఉద్యోగాల్లో ఉండి కూడా ఇలాంటి వెధవలు ఇచ్చే లంచాలకి ఆశపడి మీ బ్రతుకుల్ని నాశనం చేసుకోకండి. నిజాయితీగా పనిచేసే వాళ్ళ పరువు తీయకండి. దిగవే. అభి, నేనున్నాను కదా, ఏం కాదురా. రా రా. రా రా. రాజ్, అభి. హాయ్ రాజ్. హాయ్. అభి, నువ్విక్కడే కూర్చో, నేనిప్పుడే వస్తాను. రాజ్, ఏంటలా వచ్చేసావు? తన్నెందుకు ఇంటికి తీసుకొచ్చావు? రోడ్డు మీద ఒంటరిగా వెళ్ళిపోతుంటే జాలేసింది. ఆకలేస్తుందని అడిగితే పాపం అనిపించి ఇంటికి తీసుకొచ్చాను. అభి గురించి తెలిసి కూడా జాలి పడటం ఏంటి ప్రియా? ఆమె చేసిన పాపాలకి శిక్ష అనుభవిస్తుంది. అలాంటి వాళ్ళని చేరదీయడం కాదు, చూసి చూడనట్టు వదిలేయాలి. నందుని వదిలి కళ్యాణ్ని పెళ్లి చేసుకోవడం తన తప్పే, కానీ కళ్యాణ్ మోసం చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఆ కళ్యాణ్ ఎలాంటి వాడో అందరికి బాగా తెలుసు. అయినా పెళ్ళైన ఆడదాన్ని ప్రేమలోకి దించాడంటే ఎవరి క్యారెక్టర్ ఎలాంటిదో ఆ మాత్రం తెలీదా నీకు? రాజ్, జరిగిందేదో జరిగింది. చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తుంది కదా. సాటి మనిషిగా సహాయం చేయడం
మన ధర్మం కదా అని తీసుకొచ్చాను. ధర్మం కాదు, దరిద్రం. చేసిన సాయాన్ని మర్చిపోవడం, ప్రేమించిన మనుషులను వదులుకోవడం అభిలాష గుణం. తన లైఫ్లో ఏం జరిగిందో మనకి తెలియంది కాదు. కళ్యాణ్తో పెళ్లి క్యాన్సిల్ అయిందని ఇలా రోడ్డున పడింది. అదే పెళ్లి జరుగుంటే నువ్వు రోడ్డు మీద కనిపించినా కేర్ కూడా చేసేది కాదు. అలాంటి మెంటాలిటీ ఉన్న మనిషికి సహాయం చేయడం వల్ల మనకే ప్రాబ్లం. ఇప్పుడు అభిలాషను తీసుకొచ్చి మన ఇంట్లో పెడితే మనలో మనకి గొడవలు పెట్టి మనం విడిపోయేలా చేస్తుంది. అభిలాషను తీసుకొచ్చినందుకు మనకి హెల్ప్ చేయడానికి నందు కూడా రాడు. సర్లే, తన కోసం మనం గొడవ పడ్డం ఎందుకు? భోజనం పెట్టి పంపించేస్తాను. అభి, అభి, అభి. రాజ్, తను వెళ్ళిపోయిందనుకుంటా. మంచిది. అభిలాషను తీసుకొచ్చి మన ఇంట్లో పెడితే మనలో మనకి గొడవలు పెట్టి మనం విడిపోయేలా చేస్తుంది. అన్నా, ఒక వాటర్ బాటిల్ ఇవ్వరా? అలాగే. ఎంత? 20 రూపీస్. పేమెంట్ అవ్వట్లేదు. 2 minutes. అలాగే. హలో, నేను అభిలాషని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. నా అకౌంట్ బ్లాక్ అయినట్టు, అసలు డబ్బులు లేనట్టు చూపిస్తుంది. అవును మేడం. కళ్యాణ్ గారి ప్రాపర్టీ, షేర్లు, బ్యాంక్ బ్యాలెన్స్లు అన్నీ హారిక మేడం పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యాయి. అందుకే మీ అకౌంట్ ఇన్యాక్టివేట్ అయింది. సడన్ గా ఏంటండి ఇది? మాకు కనీసం ఒక మాట అయినా చెప్పాలి కదా. హలో హలో, ఆగండి. అది మా డ్యూటీ కాదు, మీ కళ్యాణ్ చేయాల్సిన పని. ఆయన చెప్పకపోతే మా మీద సీరియస్ అవుతారండి. ఇంకెప్పుడు నాకు కాల్ చేసి డిస్టర్బ్ చేయకండి. మేడం, ఫ్రూట్స్ తీసుకొచ్చాను. అడగకుండా ఫ్రూట్స్ ఎందుకు తెచ్చావు? నాకేం నీ పనికి మళ్ళీ కేరింగ్ అవసరం లేదు. అమ్మా, చెప్పు టెడ్డీ. అమ్మా, నీకొక కథ చెప్పనా? కథ? అవునమ్మా, ఒక బ్యూటిఫుల్ క్వీన్ కథ. అనగనగా ఒక రాజ్యంలో ఒక బ్యూటిఫుల్ క్వీన్ ఉండేది. ఆమె ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో అంత మంచి పనులు చేసే ప్యూర్ హార్ట్. ఆ క్వీన్ తో పాటు ఒక మాట్లాడే టెడ్డీ బేర్ కూడా ఉండేది. టెడ్డీనా? అవును. ఒకరోజు ఆ రాజ్యంలోకి ఒక దొంగ వచ్చాడు. ఆ రాజ్యంలో డబ్బు, నగలు అన్నీ చూసి వాటిని దోచుకోవాలని అందరి ముందు మంచివాడిగా యాక్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ క్వీన్ వాళ్ళ ఫాదర్ ఆ దొంగ యాక్షన్ ని నిజమని నమ్మి కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. ఆ దొంగ విధవ క్వీన్ ముందు కూడా మంచోడ్లా యాక్ట్ చేసి ఒకరోజు ఔటింగ్కి తీసుకెళ్లి ఆమెని మర్డర్ చేశాడు. పాపం, అందరూ క్వీన్ చనిపోయిందనుకున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత గెటప్ మార్చుకొని వచ్చి ఆ దొంగ ఎవరో అందరికీ తెలిసేలా చేసి పోలీసులకి పట్టించింది. ఆ క్వీన్ పేరేంటి? హారికనా? కాదు, నిహారిక. ఈ కథలో నీతేంటో తెలుసా అమ్మా? దొంగని శిక్షించడం కోసం వచ్చిన హారిక వాణ్ణి అరెస్ట్ చేయించడంతో ఆ క్యారెక్టర్ ఫినిష్ అయిపోయింది. ఇంకా వాడి గురించి
ఆ గతం గురించి ఎందుకు ఆలోచిస్తున్నావమ్మా? నేను కళ్యాణ్ గురించి ఆలోచిస్తున్నానని నీకెలా తెలుసు? నేను నీ కూతుర్నమ్మా. నువ్వు నా పక్కన లేనప్పుడే నీతో మాట్లాడేదాన్ని. ఎదురుగా ఉన్నప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావో కనిపెట్టలేనా? చూడమ్మా, ఆ కళ్యాణ్ గురించి పూర్తిగా మర్చిపోవాలని మనమంతా డెసిజన్ తీసుకున్న తర్వాత కూడా ఎందుకు గుర్తు చేసుకుంటున్నావు? గుర్తు చేసుకోవాలని కాదు టెడ్డీ, తెలియకుండానే నాకు ఆలోచనలు వచ్చేస్తున్నాయి. అవే కంట్రోల్ చేసుకోమని నీ కూతురు చెబుతోంది తల్లి. గతం గతః. చెడుకి శిక్ష వేసిన తర్వాత దేవుడే అవతారం చాలిస్తాడు. మనం మనుషులం, ఆ మాత్రం మర్చిపోలేమా? సరే డాడ్, ఇంకెప్పుడు ఆలోచించను. మీ ఇద్దరికి ఇదే నా ప్రామిస్. థ్యాంక్ యూ అమ్మా. నా కూతురిగా పోయిన పరువుని ప్రాపర్టీని తిరిగి దక్కేలా చేశావు. ఇప్పుడు ఒక అక్కగా తనూజ పెళ్లి కూడా చేసేస్తే ఇక మనకి ఏ లోటు ఉండదమ్మా. ఓకే డాడ్, ఈ రోజు నుండే తనుజాకి సంబంధాలు చూస్తాను. హ్మ్. నిహారిక, నిన్ను వదిలిపెట్టను. ఆస్తి లాక్కొని అరెస్ట్ చేసినంత మాత్రాన ఇది నా ఓటమి కాదు, నువ్వు గెలిచినట్టు కాదు. దెబ్బతిన్న మనిషిగా చెప్తున్నాను. నీ చావు కోసం నా చావునైనా ఎదిరిస్తాను. నన్ను అన్న ప్రతి మాటకి రెట్టింపు బాధపడేలా చేస్తాను. ప్రతి క్షణం నీ మీద ఎలా పై చెయ్యి సాధించాలన్నా ఆలోచన పుట్టాలన్నా నీ కుటుంబం మొత్తం నా కాళ్ల మీద పడే రోజుని కళ్ళారా చూసి సంతోషించాలన్న నేను క్షేమంగా ఉండాలి. ఆకలి చంపుకోవడం వల్ల నీరసం వస్తుంది, కానీ అనుకున్నది నెరవేరదు.